హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చాన్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇక్కడ మాకు వీకెండ్ అనమాట ఈరోజు. అండ్ నాకు ఒక ఈవెంట్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి ఇవాళ. సో నేను ఆ ఈవెంట్కి ఏ అవుట్ఫిట్ వేసుకుంటాను, జ్యువెలరీ ఏది మ్యాచ్ చేస్తాను, నేను మేకప్ ఎలా చేసుకుంటాను నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ రోజు ఈవెంట్ అని చెప్పాను కదా. సో అది ఏం ఈవెంట్ అంటే అదొక ఇండియన్ ఈవెంట్. దానికి నేను ఇండియన్ వేర్లో నేను రెడీ అవ్వాలనుకుంటున్నాను. నేను శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను శారీ తీసి పెట్టుకున్నాను అవుట్ఫిట్. మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ అవుట్ఫిట్ తీసి పెట్టుకోండి. అప్పుడు దాని మీదకి ఏ యాక్సెసరీస్ మ్యాచ్ అవుతాయి, ఏ జ్యువెలరీ మ్యాచ్ అయ్యిద్ది, అండ్ మేకప్ కూడా దానికి ఏది సూట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకొని చేయొచ్చు. సో ఇదొక టిప్ కన్సిడర్ చేయండి. ఎప్పుడైనా కానీ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. నేనైతే ఈ ఎల్లో కలర్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కోటా శారీ. దీని మీదకి నేను బ్లూ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తాను. ఇవి రెండు మ్యాచింగ్ బాగుంటుంది. సో ఇలానే నేను ఏం చేస్తానంటే ప్లెయిన్ శారీస్ అనేవి మీరు తెచ్చుకోండి, మీరు అబ్రాలో ఉంటే. ఎందుకంటే మనము ఇది మల్టిపుల్ వేస్ యూజ్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఇలా వన్ కలర్ శారీస్ ఉండేవి ఇష్టం అనమాట. ఈ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉండిద్ది. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఇవాళ థీమ్ వచ్చేసరికి ఎల్లో, సన్షైన్ అలాంటి థీమ్ అనమాట. సో నేను అందుకని ఎల్లో శారీ సెలెక్ట్ చేసుకున్నాను. శారీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే సమ్మర్లో ఇక్కడ మనం శారీస్ కట్టుకోము, అండ్ వింటర్లో శారీస్ కట్టుకోవచ్చు. మరీ అంత చల్లగా ఏముండదు, అండ్ ఈవెంట్ కూడా నాకు లంచ్ టైంకి అనమాట. సో నాకు ప్రాబ్లం ఏముండదు, లైట్గా చల్లగా ఉండిద్ది కాబట్టి ఇది చాలా బాగుండిద్ది. అండ్ బ్లౌజ్ కూడా నేను ఏం చేశానంటే ఈ బ్లూది పేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గ్రీన్, రెడ్ది నేను లాస్ట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను కట్టుకున్నాను. సో నాకు ఇప్పుడు గ్రీన్ వేసుకోవాలనిపించలేదు. యూజువల్గా అయితే నేను ఏం చేస్తానంటే ఎల్లో మీదకి గ్రీన్ పేర్ చేసుకుంటాను, కానీ నాకు ఇప్పుడు బ్లూ వేసుకోవాలని ఉంది. సో నేను బ్లూది తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా తీసుకోండి. బ్లౌజెస్ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు పింక్ది ఒకటి, రెడ్ది ఒకటి, గ్రీన్, బ్లూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ వేసుకుంటారంటే మీరు బ్లాక్, వైట్ ఇలాంటి కొన్ని సాలిడ్ కలర్స్ బ్లౌజెస్ తీసుకురండి ఇక్కడికి అబ్రాడ్కి. అలా తెచ్చుకుంటే మీరు వేరే శారీస్ మీద కూడా మీరు మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి అదే మ్యాచింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలా ఎందుకంటే ఇలాంటి శారీస్కి ఇలా లైట్ వెయిట్గా ఉండేవి, మనం యూజువల్గా కట్టుకునేవి, బాగా పట్టు సిల్క్గా ఉండనివి, వీటికైతే మనము మామూలుగానే వేసేసుకోవచ్చు. సో శారీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను జ్యువెలరీ మ్యాచ్ చేసుకున్నాను. తర్వాత మనకి ఏ జ్యువెలరీ వేసుకోవాలనేది ఉండేది కదా. సో జ్యువెలరీ అయితే నేను ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను, ఫస్ట్ వీడియో అనుకుంటాను. ఫస్ట్ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు వీడియోస్ చేశాను. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అనేది. సో ఇది వచ్చేసరికి ఒక లాంగ్ హారం లాంటిది, కానీ దీన్ని నేను మీడియం లెంత్లో వేసుకుంటాను. ఇప్పుడైతే ఇవాళ మీడియం లెంత్లో వేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాము దానికి వేసిన తర్వాత ఎలా ఉండిద్దో అలా చూసుకొని నేను అలా పేర్ చేసుకుంటాను. ఇది చాలా బాగుండిద్ది, ఇది కూడా దేని మీదకైనా మ్యాచ్ అయ్యిద్ది. మీరు ఎప్పుడైనా కానీ హెవీ తీసుకోవద్దు. మీరు ఒకవేళ మీకు అలా నచ్చదు అనుకుంటే అలా హెవీ వేసుకుంటే మనం జస్ట్ ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి మాత్రమే వేసుకోగలము. ఇలా ఈవెంట్స్కి ఏదైనా ఇప్పుడు సింపుల్గా బయటికి వేసుకెళ్ళాలి టెంపుల్కి, ఎందుకంటే అది చాలా ఓవర్గా ఉండిద్ది. ఇక్కడైతే ఇలా సింపుల్గా తెచ్చుకున్నారనుకోండి, ఇలా చైన్, లాకెట్ ఇలా ఉండేవైతే, లేకపోతే ఒక చోకర్ లాంటిది సింపుల్ది, లేకపోతే స్మాల్ నెక్లెస్, అవైతే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర పెద్దవి కూడా ఉన్నాయి, ఇలావి కూడా నేను అది ఎక్కువ వాడను. సో అందుకే నేను చెప్పేది మీకు, ఎప్పుడైనా కానీ ఇలా చిన్న జ్యువెలరీ ఇలా స్మాల్గా ఉండేవి ఇవైతే మనం మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఈవెంట్కి పెట్టుకోవచ్చు. మీరు ఓవర్గా ఉండిద్ది అలా ఏం అనిపించదు మీకు పెట్టుకోవాలన్నా కానీ. నేను ఇంత లెంత్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, చూద్దాము సో ఎలా ఉండిద్దో. అండ్ దీని మీదకి నేను ఇయర్ రింగ్స్ వచ్చేసరికి బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో బుట్టలు కూడా నేను ఇవి మ్యాచ్ చేశాను అనమాట. ఇవి చూడండి డిజైన్, ఇది కూడా నేను జ్యువెలరీ కలెక్షన్లో చేశాను. సో ఇవి కూడా బాగుంటాయి స్మాల్ బట్టలు. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నేను పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నేను పెట్టుకోను, మ్యాక్సిమం పెట్టుకోను. నేను ఇలా చిన్నవే నేను చూస్తాను అనమాట. ఇవైతే ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. సో ఇంత ఉంటాయి ఇవి, నేను ఇవి పెట్టుకొని చూపిస్తాను తర్వాత మీకు. ఇవైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, నాట్ సో బిగ్, నాట్ సో స్మాల్, కరెక్ట్గా ఉంటాయి. ఇవైతే మీరు ప్రతి దానికి పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు టెంపుల్కైనా ఏదైనా ఫెస్టివల్కైనా కానీ పొద్దున పెట్టుకుంటే నైట్ వరకు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇలాంటివి అయితే. సో ఎప్పుడు మీరు జ్యువెలరీ అనేది మీడియం సైజ్ది లేకపోతే చిన్నవే కన్సిడర్ చేయండి. నేను అందుకే చెప్తాను, ఎక్స్పీరియన్స్తో చెప్తాను అనమాట ఇవన్నీ. నేను డిజైన్ చూడండి, మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే ఆ జ్యువెలరీ కలెక్షన్ వెళ్ళి వీడియో చెక్అవుట్ చేయండి. అది నా ఫస్ట్ వీడియో అనుకుంటాను, ఫస్ట్ 2 వీడియోస్ జ్యువెలరీ కలెక్షన్ మీద చేశాను నేను. అలా వెళ్ళి చూడండి మీరు. సో వీటి మీద కూడా స్టోన్స్ వచ్చినాయి అనమాట.
ఇది కూడా బాగుంది. ఒరిస్సాలో తీసుకున్న ఇయర్ రింగ్స్ అని చెప్పి చూపించాను కదా, అందులో వన్ ఆఫ్ ద ఇయర్ రింగ్ ఇది. చూసారా, చిన్న ఇయర్ రింగ్స్ అయితే మీరు ఎక్కువ సార్లు పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా బాగుండిద్ది డిజైన్, నేను చెప్పినట్టు కరెక్ట్గా ఇయర్కి ప్లేస్ అయి ఉంటుంది. ఇది చిన్నగా ఉండిద్ది. ఎప్పుడైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసి పెట్టుకోవాలన్నా కానీ చాలా బాగుండిద్ది. బయటకి ఎప్పటికైనా వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవాలన్నా కానీ. సో ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. శారీ కాబట్టి ఈ బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న దాంట్లో మ్యాచ్ చేసుకొని, అండ్ ఇలా వైట్ అండ్ గోల్డ్ షేడ్ ఉండేది 2 మిక్స్ చూసాను. ఎందుకంటే జ్యువెలరీ అదే కదగా, అందుకని మ్యాచ్ చేయడానికి ఇది చూసుకున్నాను నేను. ఇవి కూడా నేను 2 వేసుకుంటాను, 4 వేసుకుంటానో తెలీదు. వేసుకున్న తర్వాత మనం చూద్దాము ఎలా ఉండిద్ది అనేది. చూసి నేను మ్యాచ్ చేసుకుంటాను. 4 ఉన్నాయి, 4 వేసుకోవాలి అలా ఏమీ లేదు. మీకు ఏ డ్రెస్కైనా అవుట్ఫిట్కైనా ఏది మ్యాచ్ అవుతుంది అని చూసుకొని వేసుకోండి అంతే. స్టైలింగ్ అంతా మనం ఎలా చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఏదైనా కానీ ఓవర్గా ఉండకూడదు. నలుగురిలో మనము బాగుండాలి, అండ్ సోఫిస్టికేటెడ్గా ఉండాలి. మనము మంచి క్లాసీగా కనిపించాలి. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా కానీ ఇదొక రూల్ పెట్టుకోండి అంతే. మనం అన్ని వేసేసుకొని 4 వేసేసుకుంటే మనం ఏమి రిచ్గా కనిపించామో లేకపోతే బాగుండిద్ది అని చెప్పి అనుకోవద్దు. ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ మాట చెప్పండి, చేంజ్ చేయండి వాళ్ళ మైండ్ సెట్ కూడా. ఎందుకంటే రీసెంట్ నేను ఫంక్షన్స్లో చూశాను, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు ఎవరిది మ్యారేజ్ అనేది తెలియట్లేదు, ఎవరిది ఫంక్షన్ అనేది తెలియట్లేదు. అందరూ సేమ్ అవే మేకప్లు చేసుకొని, హెయిర్ స్టైల్స్ చేసేసుకొని, అండ్ 4-5 వేసేసుకొని వెళ్ళిపోతున్నారు. బ్రైట్ని కొంచెం షైన్ అవ్వనివ్వండి. మీరు గెస్ట్ కదా, గెస్ట్ లాగే వెళ్ళండి ఏ ఫంక్షన్కి అయినా కానీ. మొత్తం మీరే డామినేట్ చేసేసి ఉండాలని చెప్పి ఉండొద్దు. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా చూశాను వీడియోస్ అయినా కానీ, రియల్ లైఫ్లో కూడా. నేను లాస్ట్ ఒక 4 to 5 years నుంచి ఏమైందంటే చాలా ఈ రెడీ అవ్వడం అనే దాని మీద చాలా ఎక్కువైపోయినాయి ఇవన్నీ. ప్రతి దానికి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని చేయించుకోవాలని. నేను కూడా మేకప్ ఆర్టిస్టే, బట్ నేనే చెప్తున్నాను ఈ మాట. మీరు ప్రతి ఒక్కరు మీరు రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఈవెంట్ అయితే మీరు రెడీ అవ్వండి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు లైట్ టోన్స్లో మీరు సింపుల్గా ఎలా గెస్ట్ మేకప్ కూడా ఉంటుంది, అది చేయించుకోండి. అందరికీ అదే సేమ్ మీరు చెప్పి చేయించుకోవద్దు. మీ మేకప్ ఆర్టిస్ట్కి మీకు ఐడియా ఉండిద్ది. కొంచెం బాగా చేసే వాళ్ళకైతే నాకు గెస్ట్గా వెళ్తున్నాను నేను లిమిటెడ్గా కావాలి నాకు, అలానే చేయమంటే చేస్తారు ఎవరైనా కానీ. వాళ్ళు నేర్చుకుంటారు కదా, డిఫరెంట్ టైప్స్ వాళ్ళకి తెలుసు. సో మీరు చెప్పేటప్పుడు చెప్పి చేయించుకోండి. మీకు లౌడ్ కలర్స్ అలాంటివి అవసరం లేదు. బ్రైట్ అండ్ హెయిర్కి వచ్చేసరికి నేను ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా అలా అదే స్టోన్స్తో ఉందన్నమాట. చూద్దాం ఇది ఎలా ఉండిద్దో, బాగుండిద్దో లేదో. శారీ కట్టుకున్నాక హెయిర్ స్టైల్ వేసుకొని చూద్దాము. హెయిర్ అయితే నేను హెయిర్ వాష్ చేశాను అంతే, నేను ఇంకా హీట్ ఏమీ పెట్టలేదు ఇవాళ. సో చూద్దాము ఎలా ఉండిద్దో లుక్. నేనైతే ఇవాళ కొంచెం స్ట్రైట్ అండ్ హెయిర్ కాకుండా నార్మల్గా వేవీగా ఉండే హెయిర్తోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఇవాళ నేను అలా ఇమాజిన్ చేసుకున్నాను లుక్. చూద్దాము అది ఎలా ఉందో. లేదు లాస్ట్లో బాగోకపోతే అప్పుడు స్ట్రైటన్ చేస్తాను హెయిర్. నేనైతే నేను ప్రతిసారి హెయిర్ వాష్ చేసినప్పుడు పెట్టను, ఎప్పుడో ఒకసారి పెడతాను నేను హీట్. మీరు కూడా పెట్టొద్దు ప్రతిసారి మీరు చేసినప్పుడు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, దీనికి ఇలానే కావాలి లుక్ అనుకుంటేనే పెట్టండి. ఎందుకంటే హీట్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది హెయిర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు స్ట్రైట్నింగ్ అలా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ హీట్ ప్రొటెక్టెంట్ అనేది యూజ్ చేయండి. నేను చాలా మందిని చూశాను, నా ఫ్రెండ్స్ని అండ్ నా రిలేటివ్స్లో కూడా. డైరెక్ట్గా వాళ్ళు స్ట్రైట్నర్ పెట్టేసి చేసేస్తారు. సో అలా ఎప్పుడూ చేయొద్దు. నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే స్టైలిస్ట్ మీరు చేసేటప్పుడు వాళ్ళు చేస్తారు కదా చూడండి, వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు స్ప్రే అనేది, హోల్ స్ప్రే యూజ్ చేస్తారు, హీట్ ప్రొటెక్టెంట్ యూజ్ చేస్తారు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకపోతే హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. మీకు కొంచెం హెయిర్ పెరగాలన్నా కానీ 6 months పట్టిద్ది. సో అలాంటిది మీరు ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి? ఒక ప్రొడక్ట్ కొనుక్కోండి. స్ట్రైటన్ కొనుక్కునేటప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ కూడా కొనుక్కొని మీరు యూజ్ చేయండి అంతే, ఏం కాదు. సో ఇప్పుడు అయితే ఎయిట్ ఉంది కదా, నేను ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను చూపించాను మీకు. నెక్స్ట్ అయితే నేను ఎలా స్టైల్ చేస్తాను. ఫస్ట్ అయితే మేకప్తో స్టార్ట్ చేద్దాము. అవుట్ఫిట్ లాస్ట్లో వేసుకుందాం. మళ్ళీ శారీ కట్టుకొని రెడీ అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మేకప్ వేసుకుందాం. మేకప్కి కూడా నేను ప్రొడక్ట్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. నేను చూపిస్తాను మీకు 1 by 1 వేసుకునేటప్పుడు చెప్తాను వాటికి నేను ఎందుకు. ఈవెంట్కి మరీ సింపుల్గా వెళ్ళాలనుకోవట్లేదు, అలానే మరీ ఓవర్ ద టాప్ వెళ్ళాలనుకోవట్లేదు, ఇన్ బిట్వీన్ వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను అలానే ఇమాజిన్ చేసుకున్నాను లుక్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మేకప్. సో మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దామా. నేనైతే నా ఫేస్ మీద ఏమీ పెట్టుకోలేదు, జస్ట్ నేను మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను, తర్వాత లిప్ బామ్ పెట్టుకున్నాను లిప్స్కి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఈ ప్రైమర్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇంకా వేరే ప్రైమర్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ నాకు ఈ లుక్ కావాలనుకున్నాను. ఇది వచ్చేసరికి రివల్యూషన్ ప్రో హైడ్రా బ్రైట్ ప్రైమర్. ఈ ప్రైమర్ అయితే చాలా బాగుండిద్ది.
నేను ఇక్కడే పర్చేస్ చేశాను ఇది. మరి ఇండియాలో దొరికిద్దో లేదో నాకు తెలీదు గానీ, మీకు ప్రైమర్స్ చాలా ఉంటాయి. సో, మీరది చూడండి. పంపేమో ఇలా వచ్చింది దీనికి. సో, నేను ఈ పంప్‌తో నేను కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. సో, ఇది కన్సిస్టెన్సీ ప్రైమర్స్. మీరు వింటర్‌లో యూజ్ చేస్తే కొంచెం క్రీమ్ బేస్డ్ అయినా వెళ్ళొచ్చు. కానీ సమ్మర్‌లో యూజ్ చేస్తే సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ యూజ్ చేయండి. నేను ఎవ్రీ మేకప్ ప్రొడక్ట్ గురించి నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాని గురించి చెప్పేస్తే చాలా గంటలు కావాలి ఇందులో. సో, నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. అది మాత్రం నేను ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి చేస్తాను నేను మధ్య మధ్యలో. సో, ప్రైమర్‌తో స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ అయితే. సో, ప్రైమర్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ నోస్ మీద అండ్ ఈ మెయిన్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి డ్రాగ్ చేయండి సైడ్‌కి. ఎందుకంటే మన పోర్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. అవి స్మూత్ చేసిద్దనమాట. నేను ప్రైమర్ పెట్టేసుకున్నాను. నేను ఐలిడ్స్‌కి కూడా అప్లై చేశాను. నేను నెక్‌కి కూడా అప్లై చేశాను. అది మీకు చూపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కలర్ కరెక్టర్ చేస్తాను. నా ఫేస్ మీద అంత డార్క్ సర్కిల్స్ ఏమీ ఉండవు. కానీ నేను కొంచెం ఇప్పుడు ఈవెంట్‌కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ప్రెజెంటబుల్‌గా కనిపించడానికి నేనైతే ఇవాళ చేసుకుంటున్నాను. నేను డైలీ చేయను కలర్ కరెక్టింగ్. నా దగ్గర ఇది నిక్స్ ప్యాలెట్ ఉంది. మీకు డిఫరెంట్ సెపరేట్‌గా కూడా ఉంటాయి. మీకు ఆరెంజ్ కావాలన్నా, యెల్లో కావాలన్నా, గ్రీన్ కావాలన్నా, లేకపోతే ఇది లైలాక్ కలర్ వైలెట్‌ది ఉండిద్ది. ఇది కావాలన్నా గానీ, ఈ షేడ్స్ అయినా గానీ మీకు దొరుకుతాయి. మీరు సెపరేట్‌గా మాకు ఒకటే కావాలి అనుకుంటే అదే కొనుక్కోండి. లేదు ఇలా మీకు ఒకే దాంట్లో ప్యాలెట్‌లో కావాలంటే నిక్స్‌లో ఉంది. మీరు పర్చేస్ చేయండి. ఇది నాకు తెలిసి ఇండియాలో దొరికిద్దో లేదో నాకు తెలీదు. ఇది నేను ఇక్కడే పర్చేస్ చేశాను సేల్ ఉంటే. ఇండియాలో మీరు కొనాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు కావాలి అంటే ఇన్‌సైడ్‌లో ఉండిద్ది. సేమ్ ఇలానే ఒక రౌండ్ వీల్ లాగా ఉండిద్ది. అది పర్చేస్ చేయండి. సో, మీరు ఫస్ట్ యూజ్ చేసేటట్టయితే అది యూజ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఇందులో సో, ఇలా ఉండిద్ది ఇది. ఇది. ఇందులో నేను ఇది రెడ్ షేడ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అండర్ ఐస్ అండ్ మౌత్ దగ్గర పెట్టుకుంటాను. ఇది నేను చూపిస్తాను చూడండి. నేను ఇటువైపు చూస్తున్నాను. కెమెరా ఉంది కాబట్టి. సో, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. సో, నేను రెడ్ కలర్ కరెక్టర్ పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత నేను కొంచెం అండర్ ఐస్ దగ్గర పెట్టాను, మౌత్ దగ్గర పెట్టాను అంతే. ఇవన్నీ కూడా నేను కవర్ చేయాలనుకోవట్లేదు. నేను కొంచెం ఇవాళ న్యాచురల్‌గానే పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఎక్కువ మచ్చలేం లేదు మీరు చూస్తున్నట్టయితే. ఇదిగోండి ఇలా ఉండిద్ది. ఎక్కువ మచ్చలేం ఉండవు. నాకు అండర్ ఐస్ కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఈవెంట్‌కి వెళ్తున్నానని చెప్పి నేను యూజ్ చేశాను అంతే. సో, ఇదొచ్చేసరికి రిమ్మెల్ అన్నమాట. రిమెల్ కన్సీలర్ ఇది. ఇది నేను యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ కూడా అంతే అండర్ ఐస్‌కి మీరు ఎక్కడ యూజ్ చేయాలన్నా చేయొచ్చు ఇది ఫేస్ మీద. సో, నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా షార్ట్స్‌లో కూడా నేను చూపించాను. సో, ఫస్ట్ అయితే ఇది పెట్టేసుకుంటాను నేను కన్సీలర్. సో, ఫేస్‌కి పెట్టుకుంటాను. ఐలిడ్స్‌కి అలా పెట్టేసుకొని నేను నెక్స్ట్ ప్రొడక్ట్ చూపిస్తాను పెట్టుకునేది. సో, నేను ఇవన్నీ డీటెయిల్‌గా చెప్పట్లేదు. ఎందుకంటే దీని గురించి నేను సెపరేట్‌గా వీడియో తీస్తాను. ఈ వీడియోలో అంటే ఇప్పుడు రెడీ అవ్వడం ఇది చూపిస్తున్నాను కాబట్టి స్టైలింగ్ నేను. సో, మేకప్ గురించి అయితే సెపరేట్‌గా వీడియో తీస్తాను నేను. ఎలా పెట్టుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ ఎలా పెడుతున్నానని దాంట్లో. సో, నేను కన్సీలర్ అనేది పెట్టేసుకున్నాను ఫేస్ అంతా. నెక్స్ట్ నేను బనానా పౌడర్‌తో నేను సెట్ చేసుకుంటాను మొత్తం. నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు నేను ఒక బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి నేను పౌడర్ చేస్తాను ఫేస్‌ని. చేసిన తర్వాత లుక్ ఎలా ఉండిద్దో చూడండి. నేను ఎక్కువ పౌడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం మనకి ఆ గ్లోయి లుక్ ఉంటేనే బాగుండిద్ది. మొత్తం మ్యాట్ చేసేస్తే మనకి స్వెట్ ఏం రాదు కదా ఎక్కువ. సో, అవసరం లేదనమాట మొత్తం. నేను జస్ట్ టీ జోన్ వరకే చేస్తాను ఇప్పుడు. చూసినట్టయితే నేను ఫేస్‌ని పౌడర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను. ఐబ్రోస్ ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని స్కిప్ చేయొద్దు మీరు. ఐబ్రోస్ మాత్రం ఫిల్ చేసుకోండి. మీరు పౌడర్ యూజ్ చేస్తారా, పెన్సిల్ గానీ అలా ఉండిద్ది. అలా యూజ్ చేస్తారా పెన్ స్టైల్‌లోదనేది మీ ఇష్టం. ఫస్ట్ మీరు యూజ్ చేసుకునేటప్పుడైతే పెన్నే కొనుక్కోమని చెప్తాను నేను. నా దగ్గర రిమ్మెల్ పౌడర్ ఉంది. ఇది యూజ్ చేస్తున్నాను నేనిప్పుడు. ఈ బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తాను. దీనికి బ్రష్ ఇదిగోండి. బ్రష్ ఉంది నా దగ్గర. సో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. అస్సలు స్కిప్ చేయొద్దు ఇదైతే. మీరు మేకప్ చేసుకున్నా, చేసుకోకపోయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఐబ్రోస్ అనేది మనకి డిఫైన్డ్ లుక్ ఇస్తుంది. డిఫైన్డ్ షేప్ ఇస్తుంది. ఐబ్రోస్ ఖచ్చితంగా మీరు ఫిల్ చేసుకోవాలి. నేను ఒక ఐబ్రో ఫిల్ చేశాను. ఫిల్ చేసిన ఐబ్రోకి, ఫిల్ చేయని ఐబ్రోకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఫేస్ అనేది చాలా ఫ్రేమ్ లుక్ వస్తుంది మీకు. సో, కంపల్సరీ మీరు ఫిల్ చేసుకోండి ఐబ్రోస్ మాత్రం. అయిపోయినాయి ఐబ్రోస్. నెక్స్ట్ నేను బ్లష్ పెట్టుకుంటాను. బ్లష్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీంట్లో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. అండ్ బ్రష్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. నేను బ్లష్ పెట్టేసుకున్నాను. సో, ఇదిగోండి లుక్ వచ్చేసరికి ఇలా ఉంది. నేను కొంచెం ఐ షాడో లాగా కూడా పెట్టేశాను మీరు చూసినట్టయితే. నేను కొంచెం షిమ్మర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ చాలా సింపుల్ లుక్‌కి వెళ్తున్నాను నేను. ఎక్స్‌ట్రా కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు నేను. ఎందుకంటే శారీ కట్టుకుంటున్నా కాబట్టి యెల్లో కలర్ కాబట్టి యెల్లోకి
పింక్ కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నేను మొత్తం పింక్ షేడ్స్లో పెట్టుకోవాలనుకుంటున్నాను ఇవాళ. సో ఇది తీసుకొని షిమ్మర్ షేడ్ నేను పెట్టుకుంటాను ఐ షాడో లాగా. పెట్టుకున్నాక చూడండి ఇలా ఉంది లుక్. ఎక్కువ పెట్టలేదు, నేను సటిల్గానే పెట్టాను. నేను ఈ బ్రష్ యూజ్ చేశాను. నెక్స్ట్ నేను ఐలైనర్ పెట్టుకుంటాను. నేను ఈ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ స్టెప్. మనము ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు ఐలైనర్, బ్లాక్ ఐలైనర్ అయితే చాలా బాగుండిద్ది. నేను ఎవ్రీడే వేర్కి అయితే నేను కలర్స్ యూజ్ చేస్తాను, కానీ ఇండియన్ డ్రెస్సెస్కి అయితే నేను బ్లాకే యూజ్ చేస్తాను. ఇది బాగుండిద్ది లుక్ మనకి. సో ఇది పెట్టుకొని వచ్చేస్తాను. ఇలా ఉంది ఐలైనర్ అనేది. చూడండి లుక్ అసలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మనం బ్లాక్ ఐలైనర్ పెట్టిన తర్వాత. మీకు డిఫరెన్స్ మీరు చూడొచ్చు క్లియర్గా. నెక్స్ట్ నేను కాజల్ పెట్టుకుంటాను, బ్లాక్ కాజల్. చూసారా, కాజల్ పెట్టుకున్నాక లుక్ అనేది చేంజ్ అయిపోయింది. ఐలైనర్, కాజల్, నెక్స్ట్ మస్కారా, ఈ 3 స్టెప్స్ అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ మస్కారా పెట్టుకుంటాను, నేను లుక్ చూపిస్తాను ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి హైలైటర్ పెట్టుకుంటాను. సో హైలైటర్ నేను మేకప్ రివల్యూషన్ వాళ్ళది ఇది యూజ్ చేస్తున్నాను ప్యాలెట్. ఈ ప్యాలెట్లో నా దగ్గర ఇది ఉంది హైలైటర్, ఇది యూజ్ చేస్తున్నాను. ఈ షేడ్ కూడా బాగుండిద్ది, నేను ఈ బ్రష్తో పెట్టుకుంటున్నాను. ఒక హైలైటర్ అనేది మీరు మార్నింగ్ అయినా నైట్ అయినా పెట్టుకోండి, మీ ఫేస్ మీద షైన్ అనేది ఉండిద్ది. సో అది బాగుండిద్ది మన ఇండియన్ అవుట్ఫిట్స్తో. మనం అన్నీ కొంచెము హెవీగా అలా వేసుకుంటాం కాబట్టి వాటి మీద ఇది బాగా మ్యాచ్ అవుతుంది. సో ఇది ఎప్పుడు స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్టిక్ అనమాట, నా ఫేవరెట్ పార్ట్ మేకప్లో. నేను లిప్ లైనర్ ఇది యూజ్ చేస్తున్నాను అండ్ లిప్స్టిక్ ఇది యూజ్ చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ గురించి మీకు రివ్యూ కావాలంటే నేను దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో మీరు వెళ్ళి లిప్స్టిక్ పెట్టేసుకున్నాను, నేను లైట్గా పెట్టుకున్నాను. లిప్స్టిక్ పెట్టుకోగానే మేకప్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. చూడండి లుక్ ఎంత బాగుందో. నేను కొంచెం లైట్గా పెట్టుకున్నాను లిప్స్టిక్, రెడ్ లిప్స్టిక్. మీకు డార్క్గా పెట్టుకోవాలి అని ఉంటే డార్క్గా పెట్టుకోండి. ఇవాళ అయితే నేను కొంచెం సటిల్ టోన్స్కి మ్యాచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఇంత లైట్గా పెట్టుకున్నాను. సో చూద్దాము ఈ లిప్స్టిక్ మనము సాయంత్రం వరకు ఉండిద్దో లేదో నేను చెక్ చేస్తాను. వచ్చేసరికి మేకప్ ఫిక్సింగ్ స్ప్రే ఇదిగోండి, నా దగ్గర రివల్యూషన్ అని ఇది యూజ్ చేస్తాను. సో నేను గ్లాస్ కూడా పెట్టేసుకున్నాను. ఇది గ్లాస్ నా దగ్గర ఉంది. చూడండి మేకప్ మొత్తం అయిపోయింది, నేను మేకప్ కూడా సెట్ చేసేసుకున్నాను. సో ఇలా ఉండేది లుక్, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. మేకప్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను శారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకొని మీకు ఫుల్ లుక్ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇదండి ఫుల్ లుక్ వచ్చేసరికి. మీకు చూపించినవన్నీ నేను పెట్టుకున్నాను అండ్ శారీ కట్టుకున్నాను. జ్యువెలరీ ఇలా ఉంది. జ్యువెలరీ కూడా చాలా మినిమల్గా ఉంది. ఇలా అయితే మీరు ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు, హెవీగా ఉండదు. మీరు ఫెస్టివల్కైనా ఫంక్షన్కైనా ఇలా వేసుకుంటే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ లైట్ వెయిట్గా ఉండే శారీస్ తెచ్చుకోండి మీరు తెచ్చుకునేటప్పుడు ఆస్ట్రేలియాకి. అండ్ హెయిర్ యాక్సెసరీ కూడా నేను చూపిస్తాను ఎలా ఉందో. ఇదిగోండి నేను చూపించినట్టు ఇలా పెట్టుకున్నాను అనమాట సింపుల్గా. నేను హెయిర్ స్ట్రైటింగ్ చేయలేదు ఇవాళ, నేను ఇలానే వేవీ లుక్ కావాలనుకున్నాను ఇవాళ. సో బుట్టలు కూడా చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి బుట్టలు కూడా. అండ్ ఇదిగోండి ఇది కూడా నెక్లెస్ కూడా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అయితే బాయ్.